2016 ఫిబ్రవరి 3 ప్రపంచంలోనే అత్యంత కఠినమైన యుద్ధ ప్రదేశం సియాచిన్ హిమనదం. సముద్ర మట్టానికి 25,000 అడుగుల ఎత్తు, -40 డిగ్రీల చలి. అక్కడ ఒక చిన్న భారత సైనిక శిబిరం, సోనం పోస్ట్. ఆ ఉదయం సెకండ్ల వ్యవధిలో భారీ మంచుకొండ ఒక్కసారిగా విరిగిపడి పూర్తి క్యాంప్ని మంచు కింద 25 అడుగుల లోతులో పూడ్చేసింది. 10 మంది సైనికులు. సంప్రదింపులు పూర్తిగా నిలిచిపోయాయి. రేడియో నిశ్శబ్దం. దేశమంతా ఒక నిశ్శబ్దం. కానీ ఫిబ్రవరి 4 తెల్లవారుజాము 4 గంటలు రేడియోలో ఒక కంపించే స్వరం వినిపించింది. సార్, మేమింకా బ్రతికే ఉన్నాం, మంచు కింద పూడిపోయాం. ఆ స్వరం లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పడిది. ఆ క్షణమే భారత సైన్యం అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. 110 మంది సైనికులు, 50 మంది పౌర కార్మికులు, మంచు కత్తిరించే యంత్రాలు, స్నిఫర్ డాగ్స్. 48 గంటలు. ఏ శబ్దం లేదు, ఏ కదలిక లేదు. సైనికులు మంచు మీద చెవులు పెట్టి స్వరాల కోసం వేచి చూశారు. 5 రోజులు 3 చోట్ల 40 అడుగుల లోతు గోతులు తవ్వారు. ఫిబ్రవరి 7 సాయంత్రం ఒక గోతులో ఒక కమ్యూనికేషన్ కేబుల్ కనిపించింది. ఆ క్షణంలో ఆశ మళ్లీ ఊపిరి పీల్చింది. అందరూ ఆగిపోయారు. శ్వాస ఉంది, అవును, శ్వాస ఉంది. 25 అడుగుల మంచు కింద నుంచి జీవించి స్పృహతో బయటకు తీశారు ఆ సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పడ్. డాక్టర్లు వెంటనే చెప్పారు, తీవ్ర హైపోథర్మియా, ఆక్సిజన్ లోపం, షాక్, న్యూమోనియా, అనేక అవయవాల వైఫల్యం. వైద్యశాస్త్రం ప్రకారం 1-2 రోజులు బతకడమే అరుదు, 6 రోజులు అసాధ్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐసీయూలో నిలబడి డాక్టర్ల మాటలు మౌనంగా విన్నారు. అతని భార్య మహాదేవి, అతను బ్రతుకుతాడు, నాకు నమ్మకం ఉంది. హాస్పిటల్ బయట దేశం ముందు ఆమె ఒక్కటే చెప్పింది, ఇది నా కుటుంబానికి ఆనందం, కానీ మిగతా సైనిక కుటుంబాల బాధను మర్చిపోవద్దు. కానీ 2016 ఫిబ్రవరి 11 ఉదయం 11:45 లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పడ్ వీరమరణం పొందారు. దేశమంతా జాతీయ జెండాలు అర్ధస్తంభం, కళ్లల్లో నీళ్లు, హృదయాల్లో గర్వం. ప్రధానమంత్రి ట్వీట్, నీలోని సైనికుడు అమరుడు, ఇలాంటి వీరులు భారత్కు సేవ చేయడం గర్వకారణం. కర్ణాటకలోని బేటదూర్ గ్రామం. 11 నెలల తర్వాత ఆర్మీ డే 2017. మహాదేవి తన భర్తకు లభించిన సేనా మెడల్ మరణానంతరం గర్వంగా స్వీకరించింది. ఆమె ఒక్క మాట చెప్పింది, నా కూతురు నేత్ర ఒకరోజు సైనికురాలవ్వాలి, సియాచిన్లోనే విధులు నిర్వర్తించాలి. ఈ కథ అద్భుతం కాదు, సినిమా కాదు, ఇది భారత సైనికుడి మనోబలం, భారత సైన్యపు శిక్షణ, భారత కుటుంబాల త్యాగం. సియాచిన్లో మంచు కింద పూడిపోయిన అతను చరిత్రలో మాత్రం ఎప్పటికీ జీవిస్తాడు. జై హింద్.